No. అప్పుడప్పుడు 3 రోజులు మళ్ళీ నేనే పోయి అన్నతో ఫోన్ చేపించి మాట్లాడితే వెనకముడే రెస్టారెంట్ ఆపరేషన్ చేసినారు, లెక్క కూడా ఇచ్చినారు అన్న సాయం చేసి ఇలా ముగ్గురు ఎమ్మెల్యేలు అన్న కిరణ్ సార్ వచ్చినా చూడు మంగళూరులో ఉన్న పత్రం కూడా వచ్చింది. పత్రం కూడా వచ్చింది. ఇది మాట జిల్లావాడు ముఖ్యమంత్రి మొన్న మీకు మట్టి రోడ్డు ఉంటే పన్నాదమ్మా ఎమ్మెల్యే తప్పకుండా ఫ్యాన్ కోటేమ్మా కోటే తల్లి ఫ్యాన్ కోటేయాలమ్మా समस्या क्या कहते अब ये करंट के वेना है हां बोला वो दूर को है बोल दे देखो तो हमारे हमने को बरसात पड़ा तो दिन में छोटे बच्चे हैं तो आता है सबसे पहले पंचायत का नहीं क्या बोली है पिटीशन रखो 30,000 पैसे मांगा जा वो अन्ना से बात करेंगे बोलो सारा है बोली मैं सारा तिले मां करती ले ये ఏం చేయాలి తెలియక ఎందుకు పెట్టాలి అమ్మమ్మ దానికి ఏదైనా ఖర్చు గిర్చు అయ్యేటట్టు నేను కట్టాను. నేను బట్టి అప్లోడ్లో వాళ్ళకు ఒకటి ఉంటుందమ్మా, దీనికి ఏదన్నా అంటే ఫోన్కి వేయాలి సార్, దానికి ఇంత ఖర్చు అది ఇది అంటే అంటారు. ఆ ఖర్చు ఏదైనా నేను కట్టాను. నా అవసరం ఉంది, నీ దగ్గరకు వచ్చి నీ అవసరం ఉన్నప్పుడు మనము నేనేందో చెప్పి పోతా. మీరు చేయాల్సింది ఏంటంటే నేను వేరే విధంగా చెప్పడం లేదు, మీకు అనుకూలంగానే చెప్తాను. మీరు కొద్దిగా 1-2 సార్లు ఓపిక తీసుకొని రోజులను వంట పెట్టుకొని అన్నా మనం ఆ కొద్దిగా చెప్పిపోయినాం, 30,000గా ఉంటే 40,000 నువ్వు కట్టి వేసిస్తానని చెప్పిన ఆ బాబు వచ్చింది. నువ్వు ఒకసారి కాకుండా నేను కాకపోతే 2 సార్లు తీసుకుంటామ్మా. నేను అక్కడ దండ తీసుకు ఒక నిమిషం రా మామ. అర్జుడు అర్జుడు
కిరణ్ సార్ మనందరూ పాములేటి మాట నా పాములేటి ఓకేనా కాగితం ఈ కాగితం ఏంది జగన్ కోటే తల్లి ఒక ఇటు తిరుక్క లేదు లేదులే తప్పకుండా ఫ్యాన్ గుర్తుకోటే సారు సాయం చేయాలకా అంతా ఆయన మీ ఆడవాళ్ళ మీదనే నమ్మకం ఇస్తున్నాడు. ఏ పథకం ఇచ్చినా కూడా మీ పేర్ల మీదనే ఇస్తున్నాడు. ఏదైనా డబ్బులు వేస్తే మీ అకౌంట్లోకి ఇస్తున్నాడు. ఏదైనా స్థలం ఇస్తే మీ పేర్ల మీద రిజిస్టర్ చేస్తున్నాడు. అంటే ప్రతిదీ కూడా స్త్రీల మీదనే ఆయన చేస్తున్నాడు తప్ప మగవాళ్ళ మీదనో ఇంకొకటి అనేది కాదు. కాబట్టి ఆయన నమ్మకం అంతా మీ మీదనే పెట్టుకున్నాడు. కాబట్టి ఆడవాళ్ళు నా వైపు ఉన్నాడు, స్త్రీలు నా వైపు ఉన్నారు, నా అక్క చెల్లెళ్ళందరూ నా వైపు ఉన్నారు, తప్పనిసరిగా నాకు ఓటేస్తారు, నన్ను తిరిగి ముఖ్యమంత్రి చేస్తారనే పెద్ద నమ్మకంతో ఆయన ఉన్నాడమ్మా. ఎవరు ఎట్టుండే కానీ మీ మీద అయితే మాత్రం ఆయనకు అపారమైన నమ్మకం. స్త్రీల మీద మాత్రము నా అక్క చెల్లెమ్మలు నాకు మోసం చేయరు, నన్ను నా నమ్మకాన్ని నిలబెడతారు అనే ఉద్దేశంతో ఉన్నారన్నమాట. తప్పనిసరిగా మీరందరూ తల్లి అది గుర్తు పెట్టుకుని ఆయనకు ఓటేసి ఆయన ముఖ్యమంత్రిని చేయండి మా. మేము ఇంత నమ్మకం పెట్టుకున్నాడు. గతంలో ఏ ముఖ్యమంత్రి ప్రతి సందర్భంలోనూ అక్క చెల్లెళ్ళు అని చెప్పి చేసినప్పుడు లేరు. ఏ పథకం ఇచ్చినా మీ అకౌంట్లోకి డబ్బు రావాలంటారు. మొగోళ్ళలోకి డబ్బులు వేస్తే అది మళ్ళీ ఎక్కడ దుర్వినియోగం అవుతుందో అని చెప్పేసి మీ అకౌంట్లోకి వేయడం. అది ఏదన్నా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, ఇల్లు రిజిస్ట్రేషన్లు కావచ్చు, 24,000 మగ్గానికి ఇచ్చేది కావచ్చు, ఏదన్నా కావచ్చు అమ్మ. ప్రతి పథకము ఆయన దృష్టి అంతా ఆడవాళ్ళ మీద పెట్టుకుని ఆయన వాళ్ళకి ఇస్తే మంచిది, ఏదో మేలు జరుగుతుంది, మగవాళ్ళకి ఇస్తే కొంత దుర్వినియోగం జరుగుతుందనే ఉద్దేశంతో ఉన్నారమ్మ. మీరు అమ్మా దృష్టిలో పెట్టుకోండి తల్లి.